హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఏఎన్ ఫార్మ్స్. మనం లార్వా ఏ విధంగా తయారు చేయాలి? లార్వా ఎగ్స్ నుంచి లార్వా ఏ విధంగా తయారు చేయాలనేసి చిన్న ఇన్ఫర్మేషన్ గురించనేసి మనం వీడియో చేస్తున్నాం చూడండి. సో, మనం రీసెంట్‌లీ ఏం చేసాము 30 గ్రామ్స్ లార్వా ఎగ్స్ మనం ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసామండి. సో, 30 గ్రామ్స్ లార్వా ఎగ్స్‌కి మనము 10 గ్రామ్స్‌కు ఒక 2 కేజీస్ తౌడులాగా 30 గ్రామ్స్‌కి మనం 6 కేజీ తౌడు తెచ్చుకున్నామండి. సో, వాటిని ఒక 3 టబ్స్ లాగా సెపరేట్ చేసి ఈచ్ వన్ టబ్‌లో మనము ఇలా మిక్స్ చేసుకోవడం జరుగుతుందండి. ఏదైతే మనం లార్వా ఆర్డర్ చేసామన్నాం గదండీ! అది ఈ విధంగా మనకు బాక్స్‌లో వచ్చింది. డెలివరీ ఈ విధంగా బాక్స్‌లో డెలివరీ చేశారు. చూడండి లార్వాను ఏం చేశారు, ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా! సో, ఎగ్స్‌కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా వాళ్ళు గూడా మనకు కుండలో ఏదైతే చిన్న పాట్స్ వాటిలో మనకు ఎగ్స్ పంపియడం జరిగింది చూడండి. సో, ఈ లార్వాని మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో, ఆ మిక్స్ మీద మనం సన్నటి జల్లెడ ఏదైతే మనం పిండి జల్లెడ అంటారు కదండీ! సో, వాటి మీద ఒక 10 గ్రామ్స్ ఎగ్స్ ఈ విధంగా చల్లుకొని చిన్నపాటి కట్టె పుల్ల సహాయంతోటి సో, ఈ ఎగ్స్ మొత్తం స్ప్రెడ్ చేయాలండి జాలి మొత్తానికి. జాలి మొత్తానికి మనం స్ప్రెడ్ చేయాలి. సో, ఈ విధంగా మనం ఎన్నైతే ఇప్పుడు ఒక 30 గ్రామ్స్ అన్నాం కదండీ! 2 కేజీస్ తవుడు మిక్స్ చేసుకొని, ఇలా ట్రేస్‌లో పెట్టుకొని సెపరేట్ చేసుకొని, ఒక 3-4-5 డేస్ వరకు మనం పక్కనుంచుకొని, మనకు ఆల్మోస్ట్ తయారవుతుంది. ఒక 3-4 డేస్ తర్వాత ఈ విధంగా చేయాలండి.